హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇదే ఫస్ట్ వీడియో నా ఛానల్లో చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేటివ్ ఒక 2 వీడియోస్ చేశా. ఒకటేమో హౌ ఐ గాట్ ఇంటూ డిలాయిట్, నాకు డిలాయిట్ ఆఫర్ ఎలా వచ్చింది, నేను డిలాయిట్‌లో ఎలా జాయిన్ అయ్యా, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఒక వీడియో చేశా. అండ్ దెన్ ఇంకొక వీడియో టిప్స్ టు గెట్ ఇంటూ బిగ్ ఫోర్స్ అని చెప్పి ఇంకొక వీడియో చేశా. నాకు తెలిసి ఫ్రెషర్స్‌కి కొంచెం యూజ్ అవ్వచ్చు ఆ వీడియో. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఆల్సో మీరు కూడా బిగ్ ఫోర్‌లో జాయిన్ అవుదాం అనుకుంటూ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, టిప్స్ టు గెట్ ఇంటూ బిగ్ ఫోర్స్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే బిగ్ ఫోర్ అనే కాదు, అసలు ఏ కంపెనీలో జాయిన్ అవుదామన్నా సరే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మనకి తెలియాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, అండ్ మనకి ఉండాల్సిన కొంచెం జస్ట్ ఒక బేసిక్ గైడ్లా ఒక చిన్న బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నా అంతే. ఇదే ఫాలో అయ్యి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి, మీరు పక్కా ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోతారని నేనైతే చెప్పను. జస్ట్ మీకు కొంచెం బేసిక్ కొంచెం నాలెడ్జ్ ఇద్దామని అనుకుంటున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ కోసం ఎతుకుతున్న వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చేమో కదా. సో షేర్ చేయండి. మీరు ఏ కంపెనీ అప్లై చేసినా సరే, ఎంఎన్సీ అవనివ్వండి, స్టార్టప్ అవనివ్వండి, బిగ్ ఫోర్ అవనివ్వండి, ఏ కంపెనీ అప్లై చేసినా సరే ఫస్ట్ బేసిక్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీ దగ్గర ఉండాల్సింది ఒక పర్ఫెక్ట్ రెజ్యూమే. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొన్ని డూస్ అండ్ డోంట్స్ రెజ్యూమేలో చేయాల్సినవి. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు. టిప్స్ టు గెట్ ఇంటూ బిగ్ ఫోర్స్ వీడియోలో నేను రెజ్యూమే గురించి కొంచెం బేసిక్ థింగ్స్ చెప్పాను, చూడండి. మీరు రెజ్యూమేలో ఏ సెక్షన్ అయినా అవనివ్వండి, హాబీ సెక్షన్ కూడా ఇంక్లూడింగ్ ఏదైనా సరే, మీరు అంతా కూడా జాబ్కి రిలేటెడ్ అండ్ జాబ్కి యూస్ఫుల్ అయ్యేలానే ఇన్ఫర్మేషన్ పెట్టండి. మీరు రెజ్యూమ్ 2 పేజెస్ రాయండి, 3 పేజెస్ రాయండి, ఎన్ని పేజెస్ అన్నా రాయండి, కానీ అన్ని పేజెస్లో కూడా మీ స్కిల్స్ అండ్ జాబ్కి యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ మాత్రమే రెజ్యూమేలో ఉంచండి. జాబ్కి యూస్ఫుల్ అవ్వలేని ఒక్క పాయింట్ కూడా యాడ్ చేయకండి అందులో రెజ్యూమేలో. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. రెజ్యూమ్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్ సో దట్ యూ కెన్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్, అబ్బాబాబా ఏం రైమింగ్, సర్లే. సో ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది మెయిన్ రెజ్యూమే, పర్ఫెక్ట్ రెజ్యూమే. అండ్ దెన్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే మెయిల్ రిటర్న్ టెస్ట్ కోసం. ఏ కంపెనీ అయినా సరే రిటర్న్ టెస్ట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ థింకింగ్, ఈ సెక్షన్స్ అనేది మెయిన్ అనమాట. లాస్ట్ ఏమైనా కొంచెం కోడింగ్ అది పెట్టచ్చు, కానీ అదే పెడతారు. ఏ రోల్ కంటే మీరు ఒకవేళ డెవలపింగ్ రోల్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ సంబంధించిన ఏ రోల్స్ కానీ అప్లై చేసి ఉంటే మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఒక రౌండ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి వద్దాం. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఏముండదు, చాలా సింపుల్. ఎప్పుడు సింపుల్ అవుతుంది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక 2-3 డేస్ ముందు కూర్చొని గూగుల్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మాక్ టెస్ట్స్ ఉంటాయి, గూగుల్లో చూడండి, మీరు సెర్చ్ చేయండి, ఆ మాక్ టెస్ట్స్ అన్నీ కూడా రాయండి. సో మీకు ఐడియా వస్తుంది. అండ్ తక్కువ టైంలోనే ఆన్సర్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి మాక్ టెస్ట్లో. సో ఈజీగా మీరు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రౌండ్ క్వాలిఫై అయిపోవచ్చు. 70-80% వస్తే చాలు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రౌండ్లో మిమ్మల్ని క్వాలిఫై చేసేస్తారు నెక్స్ట్ రౌండ్కి. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రౌండ్ మీరు క్వాలిఫై అవ్వాలి అని అంటే పక్కా మాక్ టెస్ట్ తీసుకోండి, గూగుల్లో ఉంటాయి. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ నేను అందరూ ఎక్కువ భయపడే, ఎక్కువ టెన్షన్ పడే టెక్నికల్ రౌండ్ ఎలా ఈజీగా క్రాక్ చేయొచ్చో చెప్దాం అనుకుంటున్నా. అసలు మీరు టెక్నికల్ రౌండ్ అంటే చాలా ఏంటది కష్టమైన రౌండ్ అలాంటివి ఏం పెట్టుకోకండి. ఫస్ట్ ఆ భయం తీసేయండి మీ మైండ్లో నుంచి. ఒక 80% మీరు టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసేసినట్టే. ప్రతిసారి నాకెందుకు ఇలా అవుతుందో తెలీదు. నేను కూర్చొని మార్నింగ్ వచ్చి ఒక మీటింగ్ రూమ్ చూసుకొని కూర్చుంటా. ఒక హాఫ్ వీడియో రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసిన తరువాత ఒక 3-4 మినిట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళొచ్చి నేను ఈ మీటింగ్ రూమ్ బుక్ చేసుకున్నా, నాకు మీటింగ్ రూమ్ కావాలి అంటారు. మళ్ళీ నేను వేరే మీటింగ్ రూమ్ ఎతుక్కొని కూర్చోవాల్సొస్తది. ఈరోజు కూడా సేమ్ అలానే అయింది. నేను ఇప్పుడే మళ్ళీ వేరే మీటింగ్ రూమ్‌కొచ్చా.
సర్లే మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది రోజు ఉండేదే కానీ. సో, ఇందాక మనం టెక్నికల్ రౌండ్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా! టెక్నికల్ రౌండ్ అంటే ఏవో అడిగేస్తారు అని ఫస్ట్ మీరు ఆ టెన్షన్‌ని మైండ్‌లోంచి తీసేయండి. టెక్నికల్ రౌండ్ కూడా మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే ఇది కూడా మీ రెజ్యూమ్ వల్లే. ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా! మీ రెజ్యూమ్‌లో ఏమేమి మెన్షన్ చేయాలని. అలా మీకు వచ్చిన మెయిన్ 1 ఆర్ 2 స్కిల్స్‌ని హైలైట్ చేసి రెజ్యూమ్‌లో పెట్టండి. సో, ఇంటర్వ్యూయర్ ఫస్ట్ మిమ్మల్ని ఆ స్కిల్స్ నుంచి అడగడానికి ట్రై చేస్తారు. ఏ ఇంటర్వ్యూయర్ అయినా మీరు ఫ్రెషర్ కాబట్టి. సో, ఆ స్కిల్స్ మీకొచ్చినవి ఎలానో పెడతారు కాబట్టి దాని మీదే క్వెషన్స్ అడుగుతారు కదా! సో, మీరు అవి చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయండి. అండ్ చాలామంది చేసే తప్పేంటంటే ఏమన్నా క్వెషన్ మీకు రాని క్వెషన్ ఏమన్నా అడిగితే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదో అది చెప్పి, ఇది చెప్పి అలా మొత్తానికి రాంగ్ చెప్తారు కదా! తెలియని క్వెషన్. ఫస్ట్ అది అవాయిడ్ చేయండి. మిమ్మల్ని మీకు తెలియని క్వెషన్ ఏమన్నా అడిగితే చాలా హానెస్ట్‌గా ఐయామ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ అనో, లేదంటే మీకు దీని మీద ఐడియా లేదనో ఏదో ఒకటి క్లియర్‌గా చెప్పండి. అంతేగాని మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడే మీ హానెస్టీ తెలుస్తది ఇంటర్వ్యూయర్‌కి. సో, మీరలా రాని క్వెషన్ కూడా ఏదో మేనేజ్ చేద్దామని అటు ఇటు అయ్యి రాంగ్ ఆన్సర్ చెప్తే అక్కడే మీ మీద ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. అదే మీరు హానెస్ట్‌గా ఉండి తెలీదు అని చెప్తే అట్‌లీస్ట్ మీరు హానెస్ట్‌గా ఉన్నారు అనన్నా ఆ క్వాలిటీ అయినా సరే ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో, ఇప్పుడు మీరు టెక్నికల్ సైడ్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టయితే మీరు బేసిక్‌గా నేర్చుకొని వెళ్ళాల్సింది అల్గారిథమ్స్, బేసిక్ కోడింగ్ క్వెషన్స్, ప్రోగ్రామింగ్ లాజిక్సే. మిమ్మల్ని ఇంటర్వ్యూలో టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు కోడింగ్‌కి సంబంధించి వెళ్తున్నట్టయితే వాళ్ళు మిమ్మల్ని ప్రోగ్రామింగ్ లాజిక్సే అడుగుతారనమాట. సో, అవి మీరు బాగా రివైజ్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఒకవేళ ఫంక్షనల్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీకు తెలియాల్సింది ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వర్డ్ డాక్యుమెంట్ ఇవి. ఈ 3 ఎక్సెల్ అంటే బేసిక్ ఎక్సెల్ స్కిల్స్. అంటే జస్ట్ కాపీ పేస్ట్ అలాంటివి కాదు. అలాంటివి ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎక్సెల్‌లో కూడా ఫార్ములాస్ ఉంటాయి కదా! ఆ ఫార్ములాస్ అన్నీ కూడా తెలుసుకొని వెళ్ళండి. అండ్ పీపీటీ కూడా దానిలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని డిజైన్స్ ఉంటాయి. అవి కూడా నేర్చుకొని వెళ్ళండి. అండ్ దెన్ అలానే వర్డ్ డాక్యుమెంట్ కూడా. ఎందుకంటే ఫంక్షనల్ అనేసరికి మీలో చూసేవి బేసిక్‌గా అయితే ఈ 3 టూల్స్ మీదే. ఈ 3 టూల్సే చూస్తారనమాట మ్యాక్సిమం. సో, ఇవి నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటేంటంటే రెజ్యూమేలో ఆల్రెడీ మీరు బీటెక్‌లో ఏదో ఒక చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక ప్రాజెక్ట్ చేసే ఉంటారు కదా! ఆ ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేయండి. అండ్ మీరు మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ థరోగా చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ గురించి కూడా మ్యాక్సిమం క్వెషన్స్ అడుగుతారు. సో, ఆ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ గురించి కూడా థరోగా నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటేంటంటే ఇది ఇంటర్వ్యూయర్ అడిగినా, అడగకపోయినా సరే మిమ్మల్ని ప్రాజెక్ట్ గురించి క్వెషన్స్ అడిగినప్పుడు మీరే ఛాన్స్ తీసుకొని చెప్పండి. ఇలా ప్రాజెక్ట్‌లో మీరు టీమ్ లీడ్ అయినా, లేదంటే ప్రాజెక్ట్‌లో ఒక 3, 4 మెంబర్స్ ఉంటే మీరే లీడ్ తీసుకొని ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేశారని కానీ, లేదంటే ప్రాజెక్ట్ మధ్యలో ఏమన్నా ఇష్యూస్ వస్తే మీరే దాన్ని సాల్వ్ చేశారని కానీ రీసెర్చ్ చేసి ఇలాంటి పాయింట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసి మరీ చెప్పండి. సో దట్ మీ మీద ఇంకొంచెం ఇంప్రెషన్ పెరుగుతుంది. అండ్ మీరు ఏ కంపెనీకైతే అప్లై చేశారో, ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో, ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక 2, 3 డేస్ ముందు కూర్చొని ఆ కంపెనీ సైట్ గూగుల్‌లో ఆ కంపెనీ సైట్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి కదా! ప్రీవియస్ ఇయర్ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఆ క్వెషన్స్ అన్నీ ఓపెన్ చేసి ఒకసారి రివైజ్ చేసుకోండి. అవే క్వెషన్స్ అడుగుతారని కాదు. అట్‌లీస్ట్ ఆ మోడల్‌లో అయినా అడగొచ్చు కదా! అండ్ ఆల్సో ఆ కంపెనీకి ఎలాంటి క్వెషన్స్ రిపీటెడ్‌గా అడుగుతున్నారో కూడా చూసుకోండి. సో, మిమ్మల్ని కూడా అలాంటి క్వెషన్స్ అడగొచ్చు. అండ్ కోడింగ్ లాజిక్స్ కూడా ఆ కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, ఆ కంపెనీ గురించి మీరు ముందే తెలుసుకొని వెళ్ళి, వాళ్ళ ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా ముందే మీరు చదువుకొని వెళ్తే మీకు చాలా, 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 చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఏమన్నా నెక్స్ట్ టైమ్ మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఇలా ఫస్టే మీరు ఆ కంపెనీ సైట్‌లోకి వెళ్ళి ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతారు. అట్‌లీస్ట్ ఆ మోడల్స్ అయినా సరే, ఆ ఫార్ములా బేస్డ్ అయినా సరే. సో, వెళ్ళి
నాకు తర్వాత వచ్చి కమెంట్ బాక్స్లో చెప్పండి, అడిగారో లేదో. పక్కా అడుగుతారు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసా ఇలాంటివి. సో ఇదొక బేసిక్ చిన్న టిప్ అనమాట. అండ్ ఇప్పుడు మనం హెచ్ఆర్ రౌండ్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనం యాక్చువల్లీ ఇక్కడ వరకు వచ్చామంటేనే 90% మనం క్వాలిఫై అయిపోయినట్టే. సో ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్లో అసలు టెక్నికల్కి హెచ్ఆర్ రౌండ్కి అస్సలు సంబంధం లేదు. మీరు హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మీరు అప్లై చేసిన కంపెనీ, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్న కంపెనీ గురించి మొత్తం స్టడీ చేసి వెళ్ళండి. ఎందుకంటే మ్యాక్సిమం హెచ్ఆర్స్ వాళ్ళ కంపెనీ గురించే క్వశ్చన్స్ అడగచ్చు. ఎగ్జాంపుల్, వాళ్ళ కంపెనీ సీఈఓ ఎవరు, ఆర్ ఆ కంపెనీ పనిచేసే క్లయింట్స్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తెలుసుకొని వెళ్ళండి హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళే ముందు. అండ్ ఆల్సో ఇప్పుడు హెచ్ఆర్ మిమ్మల్ని ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, మీరు ఆ రోల్కి అసలు యావరేజ్గా ఎంత ఇస్తున్నారో కూడా ముందుగా స్టడీ చేసి వెళ్ళండి. ఫర్ సపోజ్ ఆ రోల్కి వాళ్ళు ఒక 5 to 6 LPA ఇస్తున్నట్టయితే, అండ్ మిమ్మల్ని హెచ్ఆర్ అడిగితే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని అని, మీరు వాళ్ళు 5 to 6 ఇస్తారు కదా యావరేజ్గా, మీరు 6 to 7 అని చెప్పండి. అప్పుడు వాళ్ళు 6 or 6.5 మీకు స్టార్టింగ్ ఇవ్వచ్చు. అండ్ హెచ్ఆర్ రౌండ్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీకు ఆ జాబ్ రావడానికి మీరు అంత దగ్గరలో ఉన్నట్టు. వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగినా, అదేం టెక్నికల్ రౌండ్ కాదు కదా, జస్ట్ నార్మల్ బేసిక్ క్వశ్చన్సే కదా. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగితే అంత మీకు యూజ్ అవుతుంది హెచ్ఆర్ రౌండ్లో. అండ్ ఆల్సో హెచ్ఆర్ మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు నన్ను అడగడానికి అంటే, సింపుల్గా నో అని చెప్పకండి. అలా చెప్తే మీకు అసలు కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటుంది. అట్లీస్ట్ ఏదొక్క క్వశ్చన్ అన్నా అడగండి. మీరు జాయిన్ అయ్యే రోల్కి సంబంధించి కానీ, లేదంటే కంపెనీ వర్క్ కల్చర్ గురించి కానీ, ఇలాంటివి ఏమన్నా ఒక చిన్న క్వశ్చన్ అయినా సరే అడగండి. అప్పుడే మీకు కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వడానికి అని వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో ఇదనమాట. జస్ట్ ఇవన్నీ ఏంటంటే, ఇది ప్రిపేర్ అయితే చాలు మీరు వెళ్ళిపోవచ్చు అని ఏం లేదు. జస్ట్ బేసిక్గా మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేశాను అనమాట. నేను అసలు చాలా చిన్నగా ఒక 7-8 minutes వీడియో చేద్దాం అనుకున్నా, కానీ లెంత్ ఎక్కువ అయినట్టుంది. బట్ స్టిల్ చూడండి వీడియో, మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ 2 వీడియోస్ చేస్తే చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ వీడియోస్ కింద. సో నెక్స్ట్ వీడియో ఆ క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.